సింగరేణి కార్మిక సంఘాలపై ప్రధానంగా మావోయిస్టు పార్టీ స్పందించింది. మావోయిస్టు పార్టీ స్పందిస్తూ ఒక లేఖ రిలీజ్ చేసిన పరిస్థితి కనబడింది. ముఖ్యంగా సీకాసా ప్రభాత్ పేరుతో లేఖ రిలీజ్ చేసిన పరిస్థితి కనబడింది. ప్రధానంగా దాంట్లో ప్రధానమైన అంశాలు కొన్ని పొందుపరచడం లేఖలో పొందుపరచడం జరిగింది. 2 పేజీల లేఖను అటు మావోయిస్టు పార్టీ సీకాసా రిలీజ్ చేసిన పరిస్థితి. ప్రధానంగా ఆ లేఖ సారాంశంలో టీబీజీకేఎస్ కావచ్చు, అదేవిధంగా ఆ ఏఐటీయూసీ కావచ్చు, పూర్తి స్థాయిలో రెండు ఒకటేనని కార్మికుల హక్కులను హరించాయని పూర్తి స్థాయిలో చెప్పిన పరిస్థితి కనబడింది. పూర్తిగా బూటకపు ఎన్నికలను బహిష్కరించాలని ప్రధానంగా చెప్పింది. కార్మికులు హక్కుల పోరాటం ద్వారానే పూర్తి స్థాయిలో హక్కులు నెరవేరుతాయని, వెంటనే కార్మికులు పోరాటం చేసి తమ హక్కులను నెరవేర్చుకోవాలని చెప్పిన పరిస్థితి అయితే స్పష్టంగా కనబడుతుంది. ప్రధానంగా లేఖలో కొన్ని ప్రధానమైన అంశాలు పొందుపరచడం జరిగింది. పలు సంఘాల నాయకులు వేల రూపాయలు పూర్తి స్థాయిలో కార్మికుల పేరుపై సంపాదించారని, దీనికి ప్రజాకోర్టులో శిక్ష తప్పదని చెప్పిన పరిస్థితి అయితే స్పష్టంగా కనబడుతుంది. ముఖ్యంగా మావోయిస్టు పార్టీ ప్రభాత్ పేరుతో లేఖ రిలీజ్ అయింది. ఆ లేఖలో ప్రధానంగా 2 సంఘాలకు సంబంధించి, ముఖ్యంగా పూర్తిగా 2 సంఘాలకు సంబంధించి చెబుతూ 2 సంఘాలకు సంబంధించిన సారాంశం చెబుతూ కార్మికులను ఇబ్బంది పెట్టే ప్రయత్నం పూర్తి స్థాయిలో జరిగింది. పలుసార్లు మేము హెచ్చరించాం, అయినప్పటికీ మారలేదు, వారికి ప్రజాకోర్టులో శిక్ష తప్పదని చెప్పిన పరిస్థితి అయితే స్పష్టంగా కనబడింది. ముఖ్యంగా ఈసారి ఎన్నికలను పూర్తి స్థాయిలో బహిష్కరించి కార్మికులందరూ పోరాటం చేసి వారి హక్కులను సాధించాలని చెప్పిన పరిస్థితి అయితే లేఖలో కనబడింది. హక్కుల ద్వారానే సమస్యలు పరిష్కారం అవుతాయని ముఖ్యంగా మావోయిస్టు పార్టీ లేఖలో పేర్కొన్న పరిస్థితి అయితే కనబడింది. ముఖ్యంగా ఈ లేఖ ఒక్కసారిగా చర్చనీయాంశంగా మారింది. నిజంగానే మావోయిస్టు పార్టీ రిలీజ్ చేసిందా లేక ఇతరత్ర ఎవరైనా సానుభూతి పరులు రిలీజ్ చేశారా, అసలు విషయం ఏందన్న దానిపై ఒక విచారణ అయితే పోలీసులు చేపడుతున్నారు. పూర్తి స్థాయిలో అసలు ఎందుకు ఈ లేఖ ఎక్కడి నుంచి వచ్చింది ఏంది అనే అంశంపై పూర్తి విచారణ అయితే కొనసాగుతుందని మనకు ప్రాథమికంగా తెలుస్తుంది. ముఖ్యంగా లేఖ అయితే ఎన్నికలకు ముందు లేఖ రిలీజ్ కావడం ఒక చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. ఓవర్ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.